ఫ్రెండ్స్, మా అందరికీ తెలుసు పెద్ది మూవీ మిక్స్డ్ టాక్ తోనే ఒక మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా, జగపతి బాబు లాంటి మంచి మంచి నటీ నటులతో, సుకుమార్ రైటింగ్స్ తో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వచ్చినటువంటి సినిమా పెద్ది. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఒక మంచి సినిమాగా వచ్చినటువంటి సినిమా అయితే పెద్ది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చాయన్నమాట. మనం చూస్తున్నాం, కొంతమందికి ఒక సినిమా ఏ సినిమా అయినా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సినిమా అనేది ఎలాగైందిరా అంటే ఒక్కొక్కరికి నచ్చినట్లుగా తీసేటటువంటిది సినిమా కాదు, ఏ సినిమా అయినా కానీ. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్టయితే పెద్ది సినిమా కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. మిక్స్డ్ టాక్ తోనే ఒక మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనమాట. పోతుంది, జనాలకు నచ్చుతుంది, మంచి కంటెంట్ నచ్చుతుంది. ఆ కంటెంట్ లో ఉన్న కొత్తదనం అనేది కావాల్సి వచ్చింది. మేకింగ్స్ బాగాలేదన్నారు, చాలా బాగా మేకింగ్స్ బాగా చేశారనమాట. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ విఎఫ్ఎక్స్ మాకు తెలియట్లేదు, అంత బాగున్నాయి. ఇంకా ఏ మాత్రం న్యాచురల్ గా అసలు ఈ విఎఫ్ఎక్స్ అనేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వర్క్ తెలిసిన వాళ్ళు తప్ప వేరే ఎవరు సామాన్యంగా ఆడియన్స్ అయితే కనిపెట్టలేరు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది ఆటోమేటిక్ గా తెలుస్తాయి వర్క్ తెలిసిన వారికి. అందరికీ తెలియదు విఎఫ్ఎక్స్ బాగాలేదు అంటే ఎందుకు బాగా, విఎఫ్ఎక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అసలు ఆ గ్రీనరీ విఎఫ్ఎక్స్ అంటే పెద్దగా ఆ గ్రీనరీ ట్రైన్ ఇలాంటివి తప్ప విఎఫ్ఎక్స్ లో పెద్దగా ఏం చేయలేదు అనమాట. కాబట్టి అవి న్యాచురల్ గా చాలా బాగా చేశారనమాట. ఈ విధంగా మిక్స్డ్ టాక్ లో వచ్చినటువంటి సినిమా ఒక మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ 135.36 కోట్లు ప్రీమియర్ ప్లస్ రెగ్యులర్ తో కలిసి. సెకండ్ డే కలెక్షన్స్ 150 కోట్ల క్లబ్ లో చేరింది. తెలంగాణ అన్ని కలిపితే 150 కోట్లు అయితే సెకండ్ డే కలెక్షన్స్ వచ్చారు. థర్డ్ డే కలెక్షన్స్ వీకెండ్ బోయింగ్ స్ట్రాంగ్ 195 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది అనమాట, వీకెండ్స్ కాబట్టి. ఫోర్త్ డే 220 కోట్లు, 300 కోట్లకు చేరువలో 220 కోట్లు ఫోర్త్ డే అయితే మనకి కలెక్షన్స్ వచ్చాయి. ఫిఫ్త్ డే 247.24 కోట్ల గ్రాస్ తో 250 కోట్ల మార్కుకు 2.7 కోట్ల దూరంలో, అంటే ఒక 2.5 కోట్ల దూరంలో 250 కోట్లు ఫిఫ్త్ డే అయితే కలెక్షన్స్ వచ్చాయన్నమాట. సిక్స్త్ డే 315 కోట్లు అయితే కలెక్షన్ చేసింది. మొత్తం ఓవరాల్ గా చూస్తే 500 కోట్ల మార్కును అయితే దాటేసింది అనమాట సిక్స్త్ డే. మొత్తానికి మంచి కలెక్షన్స్ వచ్చాయన్నమాట. మూవీ 5 రోజుల్లోనే 315 కోట్ల ప్లస్ గ్రాస్ తో రేల్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చింది. కానీ వీక్ రైటింగ్ కారణంగా లైఫ్ టైం 300+ కోట్లకే పరిమితం కావచ్చు. మొత్తానికైతే పెద్ద సినిమా ఈ విధంగా మిక్స్డ్ టాక్ తో అయినా ఒక రకమైన మంచి కలెక్షన్స్ వచ్చాయని అనిపిస్తుంది. చూద్దాం, ముందు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకెంతకు వెళ్ళుతుందో అనేసి మొత్తం అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.